అందరికీ నమస్కారం. నిన్న 17వ తారీఖు నాడు అర్ధరాత్రి 1 గంట సుమారు 1 గంట 40 నిమిషాలకి వచ్చినటువంటి సమాచారం మేరకు విధుల్లో ఉన్నటువంటి సెంట్రీ కానిస్టేబుల్ గారు బీట్ కానిస్టేబుల్ని అలర్ట్ చేయటం, అదేవిధంగా మన ఏలూరు 1వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామకోటి దగ్గర ఒక అమ్మాయి పైన బలాత్కార ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం మేరకి మన వెంటనే అతను 112 కాల్కి రాగానే అక్కడ ఉన్న సెంట్రీ పీసీలను అలర్ట్ చేయటం, అలానే సెంట్రీ పీసీ గారు ఇమీడియట్ గా బీట్ కానిస్టేబుల్ని అలర్ట్ చేయటం, అలానే విధుల్లో ఉన్నటువంటి మన లక్ష్మణ్ ఎస్ఐ గారు, అదేవిధంగా కైక్లూరు, తర్వాత సాదిక్ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా ఇమీడియట్ గా ఆ సంఘటనా స్థలానికి 15 నిమిషాల్లో మాత్రం చేరిపోయారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి విక్టిమ్ ఎవరైతే ఉందో ధర్మాజిగూడెం సంబంధించిన ఒక బాధితురాలు వచ్చింది. ఆమె తన రెండో భర్త తోటి ఇక్కడ కూలి పనులు చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ మన దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ లో, 1 టౌన్ ఏరియా రామకోటి దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ లో కూలి పని చేసుకుంటూ అక్కడ శుక్రవారం రాత్రి నాడు, ఆ రోజు శ్రావణ శుక్రవారం అవటంతో చాలా మంది ఆవిడకి భోజనం ఎక్కువ ఇవ్వటంతో ఆవిడ అక్కడ కూర్చొని ఉంటాం. వాళ్ళు భోజనం చేసే సమయానికి ఒక 3 వ్యక్తులు అటు వెళ్తుంటే, సరే భోజనం ఎక్కువగా ఉందని పిలిపించి భోజనం వాళ్ళని కూడా రమ్మని చెప్పటం. సరే వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం ముందు మద్యం సేవించాలని చెప్పి ఈ అమ్మాయితో పాటు ఉన్నటువంటి భర్తతోటి డీల్ కుదిరించుకొని అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ మద్యం సేవించిన తర్వాత ఈ భర్త వీళ్ళందరూ ఇట్లుండగా ఈ ముగ్గురు కూడా అక్కడ పక్కన ఉన్న ఆడ మనిషిని చూసి వీళ్ళకి ఆమెను ఏదో ఒకటి చేయాలన్న దుర్దేశంతో ఈ ముగ్గురు ముద్దాయిలు ఆమె నిద్రిస్తుండగా ఆమెపై బలాత్కారానికి ప్రయత్నిస్తే ఆమె కేకలేయటం, అదే చూసి ఆమె ఆ పక్కనే ఉన్న గోడ దూకటం, ఈ భర్త మీద కూడా వాళ్ళు అడ్డుకున్న భర్త మీద కూడా దాడి చేయటం. ఇమీడియట్ గా భర్త రోడ్డు మీద పరిగెట్టుకొచ్చి ఒక రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి సమాచారం ఇస్తే వారు వెంటనే 100 కాల్ చేయటం, వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమత్తమై ఇమీడియట్ గా ఆ విక్టిమ్ గార్డ్ని హాస్పిటల్కి పంపించి రక్తమడుతున్న విక్టిమ్ గార్డ్ని, అదనంగా ఈ ముద్దాయిలు కూడా ఎవరు ఊరి పేరు తెలియదు, వెంటనే ఆ బీట్ కానిస్టేబుల్ అప్రమత్తం అవటం, వాళ్ళందరినీ పట్టుకోవటం. అదేవిధంగా మొత్తం కూడా 3 అవర్స్ లో మొత్తం 4 గంటల 50 నిమిషాల కల్లా మేము అందరిని కూడా రౌండప్ చేసి అదుపులో తీసుకొని దర్యాప్తు చేయడం మొదలుపెట్టాం. ఆ పోలీసు వారు వెంటనే దర్యాప్తు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది అమ్మాయికి. ఇంకా ముద్దాయిలను కూడా వెంటనే రిమైండ్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి ఈ హత్యాయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని కూడా గంటల వ్యవధిలోనే మేము అదుపులోకి తీసుకున్నాం. ఆడవాళ్ళ పైన ఎటువంటి అత్యాచారాలు కానీ అత్యాచార యత్నాలు కానీ జరిగితే మాత్రం ఎటువంటి ఉపేక్షించేది లేదని ఈ ప్రశ్నగా తెలియపరుస్తున్నాం. వెంటనే ముద్దాయిని పట్టుకోవటం, మాలో ఎటువంటి నిర్లక్ష్యం లేదు. వెంటనే మాకు సమాచారం వచ్చిన వెంటనే కూడా మేము చేసాం, స్పందించడం అయితే జరిగింది. ఎటువంటి దీంట్లో మేము తాత్పర్యం చేయలేదని ఈ పత్రికాపూర్వకంగా తెలియపరిచేసుకుంటాం. పూర్తిగా అవాస్తవం. స్టేషన్కి వచ్చిన వెంటనే చెప్పబట్టే 15 నిమిషాల్లో బాధితురాలు కూడా నేనే పర్సనల్ గా అందరం కూడా మాట్లాడాము. బాధితురాలతో కూడా 10 నిమిషాల్లో పోలీసు వారు వచ్చారని కూడా క్లియర్ గా చెప్పింది. మాకు టైమింగ్స్ కూడా ఉన్నాయి, మీకు ఆ టైమింగ్స్ కూడా మేము చూపిస్తాం. అదే అండి, ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే కంప్లైంట్ చేసిన అతను పోలీస్ స్టేషన్కి వచ్చారట. ఈ లోపల ఆల్రెడీ మనకి మ్యాన్ ప్యాక్ ద్వారా చెప్పారు 5 minutes లోనే ఫస్ట్ బీట్ వెళ్ళిపోయింది. ఫస్ట్ బీట్ వాళ్ళు వెళ్ళిపోవడం కూడా వెళ్ళటం జరిగింది. కాకపోతే ఈ సమాచారం ఇచ్చిన అబ్బాయికి కమ్యూనికేషన్ మిస్ అవ్వటం వలన ఇలాంటి అపోహపడి ఉండొచ్చు. కానీ స్పందన లేకపోతే మీకు మేము 4:30 గంటల మేము మీకు ముద్దాయిని అదుపులో తీసుకోవటం జరిగిందనే విషయాన్ని నేను చెప్పగలుగుతాను. అదే ఇప్పుడు యాక్చువల్ గా ఏమైందంటే వీళ్ళు నిరాశ్రయులుగా ఉండటం వాళ్ళు ఈ రామకోటి మైదానం దగ్గర భోజనం చేయటం, అది పడుకోవటం, మన బీట్ వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు. కానీ ఇది వాళ్ళ ఆసరాగా తీసుకుని ఇట్లాంటి జరగడంతో మేము వెంటనే అప్రమత్తం తీసుకోవటం కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ లో కూడా వీళ్ళందరినీ కూడా మేము మెఫ్మా వాళ్ళతోటి పనిచేసి ఈ పట్టణ నిరాశ్రయుల ఆశ్రమానికి ఇట్లా బయట పడుకునే వాళ్ళని చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. వీళ్ళ ముగ్గురు మీద వీళ్ళు ఫ్రెష్, వీళ్ళ మీద ఈ స్క్రాప్ ఏరుకుంటారండి. ఇక్కడ దగ్గరలోనే స్క్రాప్ ఏరుకునే ముగ్గురు కూడా ఇక్కడ ఉంటాం. వీళ్ళు ముగ్గురు ఇక్కడ జులాయిగా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న చేసుకోవటం, వాళ్ళు వచ్చిన సంపాదన మీద తాగి ఇట్లాగా అల్లర్చల్లర్గా వ్యవహరిస్తున్నారు. అట్లా ఏం లేవండి, ఇప్పటివరకు అయితే లేవు. మనకి ఇంకా దర్యాప్తు స్టేజ్ లో ఉంది. ఈ దర్యాప్తులో కనుక ఏదన్నా
ఫర్దర్ గా మేము వీళ్ళ పైన ఏమైనా కేసులు ఉన్నాయని కూడా చెక్ చేస్తున్నాం. చెక్ చేసిన తర్వాత ఎట్లాంటి ఏమైనా ఉన్నా కూడా మేము ఇంట్రాగేషన్ తీసుకొని చెక్ చేస్తాం. మామూలుగా సరే 900 నంబర్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి చాలా మంది అదే అండి, ఇప్పుడు ఏమైందంటే గతంలో ఆ డైల్ 100 కి ఉన్నటువంటి కొంచెము ఇది ఎంఓయూస్ దగ్గర ఒక ఇదైంది, కానీ 100 పనిచేస్తుందండి. 100% మేము రెస్పాన్స్ అవుతున్నాం. ఎందుకంటే దీని మీద ప్రత్యేకంగా మా ఎస్పీ గారు ప్రతిరోజు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ప్రతి రోజు ఉన్న కాన్ఫరెన్స్ లో మనము రెస్పాన్స్ టైం మీకు చూస్తే మీకు 5 to 7 minutes రెస్పాన్స్ టైం అంతా కూడా రికార్డెడ్ గా ఉంటుందండి. మీకు కాల్ వచ్చింది, కాల్ రికార్డ్ అవుతుంది, మేము రెస్పాండ్ అయింది ఉంటుంది. మళ్ళీ మేము రెస్పాన్స్ అయిన తర్వాత మేము వెనక్కి చేసిన టైము మీకు అప్డేట్ అవుతుందండి. ఎవరన్నా కనుక దానికి విత్ ఇన్ టైం ఎక్స్ప్లెనేషన్ అయితే అతను ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం, అతని మీద ఛార్జెస్ కూడా ఇవ్వడం కూడా జరిగిందండి. అంటే ఈ మధ్యన 100 డైల్ చేస్తే అది వెళ్ళదు సార్, తెలంగాణ వెళ్ళింది. మనం ల్యాండ్ ఫోన్ కోట్ చేసినా ల్యాండ్ ఫోన్ కూడా రెస్పాన్స్ అవుతుంది. లేదండి, అది కూడా రెక్టిఫై చేస్తాము. అట్లాంటి ఏమన్నా ఉంటే కనుక మేము అంటే దానికి చెప్పాను కదా సార్, 100కి ఉన్నటువంటి ఎంఓఈస్ ఈ చిన్న చిన్న టెక్నికల్ లోపాలు ఉన్నాయండి, వాటిని సరిదిద్దుకొని మేము ముందుకు ప్రొసీడ్ చేస్తే. ఎందుకంటే మీరు నిన్న రాసిన దాంట్లోనే క్లియర్ గా ఉంది. ముద్దాయిల్ని అదుపులోకి తీసుకున్నాము, ముద్దాయిల్ని కూడా రిమాండ్ పంపించడం, 24 గంటలు కూడా రిమాండ్ పంపించడం జరిగింది. మేము బాధితురాలతో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఒక్కసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదన్నా మమ్మల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అడగాల్సిందిగా కోరుతున్నాం. మేము కనుక్కొని మీకు మళ్ళీ నేను రెస్పాండ్. ఇంకో అప్పీల్ చేస్తున్నాం, చెప్పండి అందరికి కూడా. మా అప్పీల్ ఏంటంటే, ఎవరైనా మహిళల పైన అత్యాచారాలు కానీ మహిళలపై నేరాలు చేసేదాం ఉక్కుపాదంతో అనుస్తాం. అందులో వాళ్ళ మీద ఇప్పుడు మామూలు బైండ్ ఓవర్ కేసులు పెట్టడంతో పాటు చాలామంది మహిళల్ని చాలామంది వాళ్ళ భర్తలు వేధించడంలో కానీ, తర్వాత వాళ్ళ మీద చేసుకోవడం కానీ, అదేవిధంగా మహిళలు రోడ్డు మీద ఉన్నారు కదా అని, నిరాశ్రయులుగా ఉన్నారు కదా అని అత్యాచార యత్నాలు కానీ చేస్తే వీళ్ళు ఉక్కుపాదం వేసి మోపుతామని వాళ్ళు మాత్రం చాలా చట్టపరంగా చాలా చిక్కులు ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందండి కొత్తగా చట్టం ప్రకారం. అలానే పోక్సో యాక్ట్ ప్రకారం కూడా. ఇక్కడ మేము చూస్తున్న దాన్ని బట్టి కూడా చాలామంది ఈ మైనర్ బాలికల మీద తీసుకొని వెళ్ళటం, వాళ్ళ పైన అత్యాచారానికి ఒడిగట్టడం, వాళ్ళు కన్సెంట్ ఉన్నా కూడా అది అత్యాచారం కిందే వస్తుంది. దయచేసి వాళ్ళు కన్సెంట్ ఉంది కదా అని చెప్పేసి ఆ మహిళల పైన, మైనర్ మహిళల పైన కనుక అత్యాచారం చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి పోక్సో యాక్ట్ కింద నేరం అవుతుంది. శిక్ష కూడా గ్యారంటీగా పడతాం. ఆ విశేషాన్ని నేనే దర్యాప్తు అధికారిని దర్యాప్తు చేస్తున్నాం. ఈరోజు కూడా మేము మైనర్ బాలిక తను బుద్ధిమాన్యంతో ఉంది, ఆవిడ చెప్పడానికి ఇంకా ఏదో ఉంది, ఆమె కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. ఆ పాప కేసు విషయంలో కూడా సీరియస్ యాక్షన్.